హైకమాండ్ కూడా ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వకపోతే గనక ఈ కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు అనుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి? డెఫినెట్ గా డిస్టర్బ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? బయటకు వచ్చే ఛాన్స్ ఇప్పుడు ఏముండదు, పార్టీలో ఉండే ఫైట్ చేస్తారు. లాస్ట్ ఎలక్షన్ 1 year బిఫోర్ ఆలోచిస్తారు. వేరే పార్టీ నాకు అనుకుంటే సొంత పార్టీ పెడితే పెట్టొచ్చు. ఎలక్షన్ 1 year బిఫోర్ ఈటల రాజేందర్ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఇంకా చాలా మంది కలిసి రావచ్చు. కాంగ్రెస్ పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బయటికి రావచ్చు, థర్డ్ ఫోర్స్ గురించి రావచ్చు. సో ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అయితే అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి కూడా 2 ఆలోచిస్తారు. జూబ్లీహిల్స్ గెలిచారనుకోండి, రాజగోపాల్ రెడ్డి జాంతానే, ఎవరు జాంతానై నేను నా వేళ పోతా అనుకుంటారు. ఓడిపోతే డిఫెన్స్ గేమ్ ఉంటుంది, గెలిస్తే అటాకింగ్ గేమ్. ఇప్పుడైతే ఇప్పుడు అటాకింగే ఉంది. మన మంత్రివర్గ విస్తరణలో అయినా నేను అజారుద్దీన్, తర్వాత సుదర్శన్ రెడ్డి అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి మంచి. ఇక్కడ మనం చూడాలి, ప్రేమ్ సాగర్ రేవంత్ రెడ్డి మంచి కాదు, బట్టి విక్రమార్క మంచి. బట్ అయినా సరే ఆయనకి కేబినెట్ ఇచ్చారు. కానీ తన మనిషి అయిన సుదర్శన్ రెడ్డికి చూశారు కదా, మీ జిల్లానే సుదర్శన్ రెడ్డికి ఎన్ని ఇచ్చారు కేబినెట్ లో. ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ అటెండ్ కావచ్చు, ఆయనకు ఆయన జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేయొచ్చు, ఇన్ని కండిషన్స్ తో ఇచ్చారు. తన మనిషి కాబట్టి, తన సమీప బంధువు సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా సర్వీస్ చేశారు. ఎలక్షన్ లో ఫండ్స్ మొబిలైజేషన్ ట్రెజరర్ గా ఉండి బాగా చేశారు కాబట్టి చేశారు. సో అందుకనే రాజగోపాల్ రెడ్డి భవితవ్యం అన్నది జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత డిసైడ్ అవుద్ది. రేవంత్ రెడ్డి భవితవ్యం ఆల్సో. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇస్ చాలా విషయాలకి రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పే ఎన్నిక అని చెప్తున్నాను నేను. జూబ్లీహిల్స్ ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దశ దిశ జూబ్లీహిల్స్ ఎన్నిక డిసైడ్ చేయబోతుంది. కేటీఆర్ బీఆర్ఎస్ దశ దిశ డిసైడ్ చేయబోతుంది. బీజేపీ దశ దిశ డిసైడ్ చేయబోతుంది. బీజేపీ కూడా ఎట్లా అంటే, బీజేపీ చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, లేదు దుకాణం బీజేపీ లేదు, బీఆర్ఎస్ బాగా పికప్ అయింది అన్న పర్సెప్షన్ వచ్చేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ గెలవకుండా, అప్పుడు బీజేపీ కొంత పర్లేదు. కానీ బీజేపీకి మరీ తక్కువ ఓట్లు వచ్చాయనుకోండి, సర్వేల్లో చాలా తక్కువ ఓట్లు చూపిస్తున్నారు, వస్తే గనక ఏంది సిటీలో ఓడిపోవడం ఏంది బీజేపీ. ఎస్పెషల్ కిషన్ రెడ్డి టార్గెట్ అవుతారు. మిగతా నేతలంతా పక్క తప్పుకున్నారు. ఇప్పుడు సంజయ్ లేడు, అరవింద్ లేడు, ఈటల రాజేందర్ లేడు, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎవరు లేరు. మొత్తం కిషన్ రెడ్డి ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇన్నోట్లా అని వస్తుంది. సో ఒకవేళ జరిగితే ఈ ఎన్నికకి రెస్పాన్సిబిలిటీ కిషన్ రెడ్డి అవుతారు. ఆల్రెడీ మిగతా లీడర్స్ అంతా కూడా కిషన్ రెడ్డి అని చెప్పి బీజేపీ లీడర్ తప్పించుకుంటారు. సో అందుకని 3 రాజకీయ పార్టీల గమనాన్ని, 3 రాజకీయ పార్టీల భవిష్యత్తుని ఎన్నిక నిర్ణయిస్తుంది. ఒక్క చిన్న బై ఎలక్షన్, ఇంతకుముందు చాలా బై ఎలక్షన్ జరిగాయి, కానీ ఎందుకో లాస్ట్ మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతకుముందు కేసీఆర్ ఫస్ట్ టర్మ్ లో చేసిన బై ఎలక్షన్ ఏది కూడా అంత పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు. బట్ టగ్ ఆఫ్ వార్ ను ఈ ఎలక్షన్స్ అన్ని కూడా చూజ్ చేస్తున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి భవితవ్యం కూడా, రాజగోపాల్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తారు, రాజగోపాల్ రెడ్డితో హైకమాండ్ రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తారు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏ రిజల్ట్ ఎట్లా ఉన్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను ఇంకా నేను మంత్రి పదవి అయింది, ముఖ్యమంత్రి పదవే అన్న విధంగా ఉన్నారు. ఇస్తే ఓకే మంత్రి పదవి, నేనా అడుక్కోను, నేను ఎవరిని గెలవను, ఇవన్నీ గెలవలేదు కదా. పనులకు ఎవరైనా వచ్చినా సరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు చూద్దాం, నేను ఇప్పుడు ఎవరిని పనులు మంత్రుల దగ్గరికి వాళ్ళ దగ్గర పోను, అడుక్కోను, అది చేయను. అసెంబ్లీ సెషన్ జరిగింది కదా మొన్న, అసెంబ్లీ సెషన్ కూడా ఒక రోజు అట్లా అటెండ్ అయ్యి అమరవీరుల స్తూపం దగ్గర అటెండ్ అయ్యి వెళ్ళిపోయినారు. సో ఆయన తాడో పేడో అన్న విధంగా ఉన్నారు. జిద్దుకు తీసుకున్నారు, తెలంగాణలో ఏమంటారు జిద్దుకు తీసుకున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. చూద్దాం ఏం జరుగుతుందో మీరు అన్నట్లు కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.